చిన్న మంచి మాట. అసమర్థుడు అంటే ఎవరు? దారి చూపించక దాటని వాడే అసమర్థుడు. ఎవరైనా వచ్చి అప్పుడప్పుడు అడ్రస్లు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మనం ఏమంటాం? నాకు తెలియదు పోవే, అది అలా అనకూడదు. వాళ్ళని ఏమనొచ్చు మనం? అసమర్థుడు అనొచ్చు. మరి దారి చూపించిన వాడు నాయకుడు అవుతాడు. దాటినవాడు కూడా సమర్థుడు అవుతాడు. అంటే మనం నలుగురికి దారిని చూపించాలి. ఇలా ఓవయ్య ఇట్లా పోతే ఇలా వస్తుంది అంటే ఒక నాయకత్వ లక్ష్యం, ఒక పెద్ద మనిషిలాగా ఉంటాం. మరీ ఇంటి దాకా తోలుకపోయి అడ్రస్ను చూపిస్తే సమర్థుడని అంట. మార్గము తెలిసినవాడు మేధావి. అంటే మనకు అన్ని మార్గాలు తెలుస్తాయి కదా, ఎవరు వచ్చినా ఓపికగా చెప్పడం చేయడం తెలిసినవాడు మేధావి. అంటే మనం ఇలా తీసుకోవచ్చు. మార్గము తెలిసినవాడు మేధావి, దారి చూపించినవాడు నాయకుడు, దాటినవాడు సమర్థుడు. మార్గము తెలిసి దారి చూపించక దాటని వాడే అసమర్థుడు. నలుగురికి చెప్పడు, తను అలా ఆచరణలో పెట్టడు, కాబట్టి అసమర్థుడు.